తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాశీబుగ్గ ప్రమాదంపై సీఎం చంద్రబాబు స్పందన బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడతారా అని బొత్స ప్రశ్నించారు. ప్రైవేట్ దేవాలయం అయితే ప్రభుత్వానికి బాధ్యత ఉండదా అని బొత్స నిలదీశారు. అంత బాధ్యత రహితంగా మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తి అంత బాధ్యతారహితంగా మాట్లాడే సందర్భం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడ మంత్రులు వచ్చి మా నాన్నగారు 2 నెలలు వచ్చిన తర్వాత అప్పుడు దేవాలయం మీద వచ్చి సమీక్షిస్తారు. సమీక్షించిన తర్వాత అప్పుడు దాని మీద నిర్ణయాలు తీసుకుంటామని ఇక్కడ మంత్రి చెప్తారు. అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తారు నిమిత్త మాత్రుని, ఇది ప్రైవేట్ హాస్పిటల్, మేమేంటి ఆలయాలు, ప్రైవేట్ ఆలయాలు, ఇది పబ్లిక్ ప్రాపర్టీ కాదు, కాబట్టి దీని మీద మేమేం నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడతారు. నేను సూటుగా అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారికి మీ వైఫల్యం కాదా? ఇది మీ తాలూకా, ఇది ప్రైవేటు ప్రభుత్వం అనే దానికి ఆలయానికి డెఫినేషన్ చెప్పండి. అంటే మరి గ్రామాల్లో మనం కట్టుకుంటున్న రామాలయాలు, అమ్మవారి గుళ్ళు, ఇవన్నీ కూడా వీటితో మీకేమి సంబంధాలు లేవా? అక్కడ ఏ కథా కార్యక్రమం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా కాశీబుగ్గ ప్రమాదంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎక్స్గ్రేషియా 15 లక్షలు కాకుండా 25 లక్షలు ఇవ్వాలన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు వైసీపీ తరపున 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు బొత్స సత్యనారాయణ. చాలా దురదృష్టం. మేము డిమాండ్ చేస్తున్నాం. మా తాలూకు డిమాండ్ జ్యుడిషియల్ ఎంక్వైరీని పోస్ట్ చేయాలి. అందరికీ ఏదైతే మరి ఎస్కేసీగా మీరు ఇచ్చిన 15 లక్షల రూపాయలు చాలా 25 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలి. 25 లక్షల రూపాయలు ఇవ్వాలి. 2 మా డిమాండ్గా ఎవరైతే హాస్పిటల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిన వరకు కూడా పూర్తి బాధ్యతతో ప్రభుత్వం వాళ్ళని తిరిగి పని జరిగే వరకు కూడా మరి చూడాలని ప్రభుత్వం చూడాలి. ఇది మా డిమాండ్గా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే రీతిలో ఈ జరిగిన సంఘటన పట్ల చనిపోయిన కుటుంబాలకి మా సానుభూతి తెలియజేస్తూ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ తరఫున ఒక్కొక్క కుటుంబానికి కూడా 2 లక్షల రూపాయలని ఎస్కేసీగా ఆయన కూడా ప్రకటించడం జరిగింది. ఇంటెలిజెన్స్ ఏమైందని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆ మాత్రం అవగాహన లేదా అని నిలదీశారు. తుఫాన్ వస్తే కంప్యూటర్ల ముందు కూర్చొని పనికిమాలిన కబుర్లు చెప్పారని సెటైర్లేశారు. సంఘటనకు ముందుగా ఆలోచన చేసి మీకున్న ఇంటెలిజెన్స్ ఏమైంది? మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? మీ ఇంటెలిజెన్స్ జిల్లాలో ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, స్టేట్లో ఉంటుంది కదా. ఆ మాత్రం ఎంతమంది వస్తారో అవగాహన లేదా మీకు? ముందు తీసుకోవాలని బాధ్యత లేదా మీకు? ఎందుకు తీసుకోలేదు? మరి సమయం లోపం ఇదంతా కూడా. ఎంతసేపు చూశాను ఆ రోజు తుఫాను వస్తారంటే కంప్యూటర్లో కూర్చొని తుఫాను గురించి చెప్తున్నారు. ఏం కాదు ఛానల్లో కూడా విన్నాను. ఆయన కానీ అంట పట్టుబడితే ఈ చేతితో నమ్మలు తీసుకెళ్లి ఆ ఒరిస్సా తాలూకా ఎక్కడ పడేసేవారంట. ఎందుకండి ఇలాంటి పనికిమాల కబుర్లు?